ఐపీఎల్లో 7th మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ పంజాబ్. ఇందులో ముందుగా పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సిఎస్కేకు వచ్చేసి ఫస్ట్లోనే ఒక వికెట్ పడిపోయింది సంజు శాంసన్. లాస్ట్ మ్యాచ్ ఎలాగో ఫెయిల్ అయ్యాడు కదా, ఈ మ్యాచ్లో ఆడతాడని అనుకున్నా, కానీ ఇన్ కేస్ అవుట్ అయి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన ఆయుష్ మాత్రే రుతురాజ్ గైక్వాడ్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. వీళ్ళిద్దరూ చాలా బాగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ బాగా ఆడారు. రుతురాజ్ గైక్వాడ్ అయితే స్ట్రైక్ మొత్తం ఆయుష్ మాత్రకే ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు యంగర్ ప్లేయర్స్ కాబట్టి, వాళ్ళు ఎక్కువ ఆడితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి దాదాపు ఉన్న స్ట్రైక్ రేట్ అంతా ఆయుష్ మాత్రకి ఇవ్వడంతో ఆయన మంచి ఫామ్ని అందుకున్నాడు. చాలా బాగా ఆడాడు. మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఆయుష్ మాత్రే 73 రన్స్ చేశాడు. సిఎస్కేకు అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైంలో చాహల్ బౌలింగ్కి వస్తాడు. చాహల్ వచ్చేసి మన రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసేశాడు. లాస్ట్ మ్యాచ్లో చెప్పాను నేను, చాహల్ అంత తెలివైన బౌలర్ ఇంకెవ్వరూ లేరు ఐపీఎల్లో. స్టార్ బ్యాట్స్మెన్కు ఎలా బౌల్ చేయాలో చాహల్కి తెలిసినంత బాగా ఇంకెవ్వరికి తెలియదు. ఆయన రావడం, రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీయడం రెండూ ఒకటిసారి జరిగిపోయాయి. ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీ చేసి సెంచరీ వైపు వెళ్తూ ఉండగా విజయ్ కుమార్ వచ్చేసి ఆయన బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ వెళ్ళిపోయాడు. దూబే సర్ఫరాజ్ ఖాన్కు మొత్తం స్ట్రైక్ అంతా ఆయనకి ఇచ్చాడు. ఉన్న కొద్దిసేపు అయినా కూడా సర్ఫరాజ్ ఖాన్ పీక్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇంకా రావడమే కొట్టడానికి అన్నట్లుగా కొట్టేశాడు. 12 బాల్స్కి వచ్చేసి 32 రన్స్ చేసేసి అవుట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆల్రెడీ దూబే ఉన్నాడు కదా, దూబే వచ్చేసి ఇన్నింగ్స్ని చివరి దాకా తీసుకెళ్ళాడు. చాలా బాగా ఆడాడు దూబే. ఈసారి వికెట్ ఏం పారేసుకోకుండా నీట్గా నిదానంగా జూనియర్స్ని ఎంకరేజ్ చేస్తూ ప్లస్ స్కోర్ బోర్డ్ని ముందుకు పరిగెత్తిస్తూ మంచిగానే బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమ్ స్కోర్ వచ్చేసి 209 ఫర్ 5 వికెట్స్ 20 ఓవర్స్ కంప్లీట్ అయిపోయాయి. కేకేఆర్ బౌలింగ్ ఒకసారి చూస్తే విజయ్ కుమార్ వైశాంక్ వచ్చేసి 2 వికెట్స్, చాహల్ 1 వికెట్. దీంతో టీమ్ స్కోర్ వచ్చేసి 209 ఫర్ 5 వికెట్స్ 20 ఓవర్స్ కంప్లీట్గా ఆడేశారు. 210 టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన పంజాబ్ వచ్చేసి ఫస్ట్ వికెట్కి మంచి రన్స్ అయితే వచ్చేసాయి. ప్రియాన్ ఆర్యన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ వచ్చేసి ఫస్ట్ వికెట్కి చాలా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. ప్రియాన్ వచ్చేసి హెన్రీ బౌలింగ్లో అవుట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ 43 రన్స్ చేసేసి వెనక్కి వెళ్ళిపోయాడు. శ్రేయస్ అయ్యర్ 50 రన్స్ చేసేసి కాంబోజ్ బౌలింగ్లో అవుట్ వెళ్ళిపోయాడు. అయ్యరే మొత్తం అయిపోతాడేమో అని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఒక్కసారిగా ట్విస్ట్ వస్తుందేమో అని అనుకున్నాను, కానీ అలాంటిది ఏం జరగలేదు. చివరికి వచ్చేసి మార్క్ స్టైన్స్ వచ్చేసి విన్నింగ్ షాట్లతో మ్యాచ్ని కంప్లీట్ చేసేసాడు. మనం సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే హ్యాండ్రీ వచ్చేసి 2 వికెట్స్ తీశాడు, భారీగా రన్స్ ఇచ్చేశాడు. కాంబోజ్ కూడా ఈసారి భారీగా రన్లు ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాను.